ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్లాన్ తోని వచ్చే లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి తరుణం. మరొకవైపు కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు దాదాపు 100కు పైగా వివిధ అసెంబ్లీల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 13 నియోజకవర్గాల నుంచి వచ్చి సమావేశమయ్యారు. వాళ్ళంతా కూడా సంజయ్కి వ్యతిరేకంగా అసమ్మతి గలాలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి ఉన్నారు. నమస్తే సార్. ఏంటి అసలు మీ సమావేశానికి ప్రధానమైనటువంటి ఏజెండా, ఎందుకు కలవాల్సి వచ్చింది, మీ ప్రధానమైనటువంటి ప్లాన్ ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మేము కూడా పోటీకి అర్హులము. వాస్తవంగా పోయినసారే మేము టికెట్ అడిగినా మరి కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు ధైర్యం చేసి పోటీకి సర్వంగా సిద్ధంగా లేను. కానీ ఇవాళ పోటీ చేయడం కొరకు నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇప్పుడు సమావేశం పెట్టుకుని కార్యకర్తల అభిప్రాయం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు కాబట్టి మరి ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అనేది తెలుసుకున్నాం. కార్యకర్తలంతా కూడా సానుకూలంగా స్పందించారు. ఈసారి ఖచ్చితంగా ఆయన కాకుండా సీనియర్ లీడర్లకే టికెట్ రావాలని చెప్పడం జరిగింది. దాని కొరకే సమావేశం పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి సంజయ్ని తప్పించిన తర్వాత బీజేపీకి రావాల్సిన ప్రాధాన్యత లేదు, అందుకే తగ్గింది అనే ఒక చర్చ బలంగా నడుస్తున్నది ఒకటి. రెండవది, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కాదని ఎవరు మీ ఎంపీగా అంటే ఎవరెవరు ట్రై చేస్తున్నారు? ఇప్పుడు బండి సంజయ్ తీసేస్తే ప్రాధాన్యత తగ్గి రాష్ట్రంలో అధికారం రాలేదని చర్చ జరుగుతుంది అంటున్నాను. ఓకే, దాన్ని మీరు అన్నదే కరెక్ట్ అంట. మరి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు అయినా మరి ఆయన నేషనల్ మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిండు, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు, నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు గెలవలే? లేదా ఆయన పార్లమెంట్ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎందుకు గెలవలే? 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో డిపాజిట్ కూడా రాలే. ఇవన్నీ ఉన్నాయి. పార్టీ మాది ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునేటువంటి పార్టీ. ఆ పార్టీకి ఓ వ్యక్తులతోని ప్రమేయం ఉండదు. ఒక వ్యక్తి పనిచేస్తున్నంత మాత్రాన అది వ్యక్తిగతంగా ఫోకస్ అయింది తప్ప పార్టీ సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకుపోవడంలో కూడా విఫలమైపోయింది అనేటువంటిది నా యొక్క బలమైనటువంటి అభిప్రాయం. కాబట్టి పార్టీ ముఖ్యం, పార్టీ సిద్ధాంతం ముఖ్యం. సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని అనేక మంది వాళ్ళకున్నటువంటి వయసు, వాళ్ళకున్నటువంటి జీవితాలను తర్పణంగా పెట్టి త్యాగాలు చేసి ఈ పార్టీని నడిపించినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి దానికి ఏం లేదు. రెండోది, టికెట్ విషయంలోకి వస్తే డెఫినెట్గా నేను ఈసారి కరీంనగర్ పార్లమెంట్ టికెట్ అడుగుతా ఉన్నా. ఒక సామాజిక సమీకరణల విషయంలో చూసినా, ఇంకే విషయంగా చూసినా నాకు టికెట్ ఇవ్వడమే రైట్ అనిపిస్తుంది. 40 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి జిల్లాను నేను పార్టీని నడిపించిన, అనేక సంవత్సరాలు ఈ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో నేను అందుబాటులో ఉన్నా. ఒకటి, టికెట్ అడగడం లోపల తప్పులేదు. టికెట్ అడుగుతా, పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది ఎవరికి ఇవ్వాలనేటువంటి. నేను మాత్రం బలంగా టికెట్ అడుగుతున్నా, కరీంనగర్ పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని అందరూ ఏకాభిప్రాయంగానే పరిగణించే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది డిఫరెంట్. మీరు అన్నారు ఎన్ని స్థానాల్లో డిపాజిట్ వచ్చింది, ఎన్ని స్థానాల్లో గెలిచారని. దాదాపుగా కరీంనగర్లో 2014లో గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. 18లో చాలా మెజార్టీ ఓట్లు వచ్చాయి. మొన్నటికి మొన్న 3000 ఓట్ల తేడాతోనే, స్వల్ప తేడాతోనే ఓటమి చవి చూసడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఉప ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేటర్ సీట్లు కావచ్చు, దానిలో విజయం సాధించడంలో కీలక పాత్ర ఉందని చెప్పేసి బీజేపీ హైకమాండే భావించినటువంటి పరిస్థితి. మూడవది, మీరు త్యాగాలు చేశారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడున్నటువంటి తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ అంటున్నారు. అసలు రాజకీయాలలో అవుట్డేట్ ఇన్డేట్ అనేది ఉండదు, ఎప్పుడు కూడా అప్డేటే. రాజకీయాలలో ఈ ఇన్డేట్ అవుట్డేట్లు అనేటువంటిది ఉండదు. మనం కొంతమందిని అవుట్డేట్గా వీని పని అయిపోయింది అనుకుంటే వాళ్ళు ఇప్పుడు మంత్రులై కూర్చున్నారు. ఇవి రాజకీయాలలో పివి నరసింహారావు గారు గతంలో ఇక ఆయన రాజకీయాలకు ఆయన స్వయంగా నేను రాజకీయాలకు విరమించుకుంటానని కూర్చుంటే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. రాజకీయాలలో ప్రజలతోని సంబంధాలు ఉన్న రోజులు, ప్రజల్లో పనిచేసిన రోజులు, ప్రజల్లో కలిసి పనిచేసిన రోజులు, ప్రజా సమస్యల పరిష్కారానికి కొరకు కృషి చేసిన రోజులు ఎవరు కూడా అవుట్డేట్ కాదు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? పరిస్థితులు మంచిగా లేక. నా పరిస్థితి మంచిగా లేదు. రాజకీయ వాతావరణం కూడా బాగా లేకుండే. పార్టీ సమయత్వం అవడం లోపల విఫలం అయిపోయింది. ఫస్ట్ లిస్ట్లో నా పేరు అనౌన్స్ చేయడం లోపల కొంత వైఫల్యం చెందింది. కొంతమంది కొత్తోళ్ళు పార్టీలకు వచ్చి అనేక రకాలుగా
పేర్లు తీసుకొచ్చి పార్టీ లేని వాళ్ళ పేర్లు కూడా తీసుకొచ్చి టికెట్లు ఆపించినాక నేను ఫస్ట్ లిస్ట్ ఎప్పుడైతే పేరు రాలేదో నేను పోటీ చేద్దాను. పెద్దపల్లి నియోజకవర్గం అంటేనే గుజ్జుల రామకృష్ణారెడ్డి అనే పేరు మొదటి నుంచి ఉంది. అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోలేదు, దానికి ఇంపార్టెన్స్ ఇస్తలేరు అని చెప్పి తెలిసింది. ఎందుకు ఆ వైముఖ్యత వైరాగ్యం అనేది వచ్చింది? అసలు రామకృష్ణారెడ్డి అప్లికేషన్ పెట్టుకోవాల్సినంత అవసరం ఉన్నదా? ఈ రాష్ట్రంలో 10 మంది పాత నాయకులలో నేను ఒక్కడిని. రామకృష్ణారెడ్డి కూడా అప్లికేషన్ పెట్టుకొని నాకు సీట్ ఇవ్వని చెప్పి అడగవలసిన అవసరం ఉన్నదా? పార్టీకి తెలుసు కదా రామకృష్ణారెడ్డి పెద్దపల్లి. మీరే అంటున్నారు పెద్దపల్లి అంటే రామకృష్ణారెడ్డి అంటే పెద్దపల్లి. మరి ఇది మా నాయకత్వానికి తెలియకుంటున్నదా? కావాలి అయినా వాళ్ళు పరిశీలించారు, చివరి వరకు పరిశీలించారు. పార్టీ టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. కొంత కొన్ని దాంట్లో ఆపిన తర్వాత నేను కూడా పోటీ చేద్దని నేను నిర్ణయించుకున్నాను. అంటే మీరు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటంలో ముందుంటున్నారా? కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని మీరు భావిస్తున్నారు? నేను కార్యకర్తలకు అందుబాటు లేకుండా నేను ఒకసారి వెళ్తే 200 మంది ఎందుకు వచ్చారు 13 అసెంబ్లీలకు వెళ్ళి? మీరు అన్న 200 మందిలో దాదాపు 2-3 ఎంపీ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. అందులో మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యి మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదంటారా? ఎవరికి వారు మళ్ళీ మాకే కావాలంటారా? 200 మంది అయితే ఎంపీకి ప్రయత్నం చేస్తలేదు కదా. అరే 2, 3, 4 చేస్తారు కావచ్చు. చేయడంలో అడగడంలో తప్పులేదు. సామాజిక సమీకరణలు జరగాలి. ఈ కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో కరీంనగర్ పార్లమెంట్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడో 1952లో బద్దమెల్లారెడ్డి గారు ఎంపీగా గెలిచినారు. అప్పుడు ఉన్నటువంటి స్వరూపం వేరు, కాన్స్టిట్యున్సీ స్వరూపం. ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ స్వరూపంలో ఇప్పటి వరకు రెడ్డి ఇక్కడ ఎంపీగా గాలే. ఎంపీ ఏ పార్టీ కూడా ఎంపీగా ఏదో బీజేపీ 91లో 96లో జగ్గారెడ్డి గారికి టికెట్ ఇచ్చింది, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. రాజీవ్ గాంధీ గారు చనిపోవడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దాని తర్వాత కూడా ఈ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఇవి కూడా రెడ్డిలకు టికెట్ ఇవ్వలే. ఈసారి నేనైతే కోరుతా ఉన్నా, రెడ్డిలు ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆసక్తిగా చూస్తూ ఉన్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి వెళ్ళి ఒక రెడ్డిని ఎంపీ గెలిపించాలి, భారతీయ జనతా పార్టీ నుంచో లేకపోతే ఇంకో పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటే గెలిపించాలనేటువంటి ఆసక్తి ప్రజలు ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి సీట్లు అవసరం కాబట్టి నాకు టికెట్ ఇస్తే నేను గెలిచేస్తా అని చెప్పి నేను చెప్తా ఉన్నా, కోరుతా ఉన్నా. ఇంకా ఎవరి సమీకరణ, ఎవరి ఆలోచనలు, ఇంకో ఆలోచన టికెట్ కావాలనుకుంటే వాళ్ళకు సమీకరణ అయితే ఉంటుంది, ఓ అంచనా ఉంటుందో లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు కావచ్చు. కానీ నా అప్పీల్ అయితే ఇది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ కొనసాగిన తరుణంలో సైతం హైదరాబాద్లో మీలాంటి సీనియర్ నాయకులు సమావేశాలు పెట్టుకున్నారు. మళ్ళీ మరొకసారి ఎలక్షన్స్కు ముందు సమావేశం పెట్టుకున్నారు. దీనిపైన హైకమాండ్ నుంచి, జాతీయ స్థాయి నాయకుల నుంచి మీకేమైనా పిలుపు వచ్చిందా, ఫోన్ వచ్చిందా? అప్పుడు కానీ ఇప్పుడు కానీ? అప్పుడు ఫోన్లు వచ్చినాయి, మాట్లాడారు మాతో. జాతీయ నాయకత్వం మాట్లాడింది, రాష్ట్ర నాయకత్వం మాట్లాడింది. అప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఆ నాయకత్వానికి చెప్పడం జరిగింది. అది దాని పరిశీలన. ఇవాళ రాజకీయ పార్టీలు అంటేనే సమావేశాలు పెడతాయి. రాజకీయ పార్టీలు ఏం వ్యాపారం చేసేటి కాదు కదా. రాజకీయ పార్టీలు అంటేనే సమావేశాలు పెడతాయి, అభిప్రాయాలు తెలుసుకుంటాయి. ఎలక్షన్ల ముందే టికెట్లు కావాలనేటువంటి సమీకరణలు జరుగుతాయి. ఆ సమీకరణలో భాగంగానే సమావేశం పెట్టినాం. ఇప్పుడు ప్రధానంగా నిన్న జరిగిన సమావేశం తర్వాత మీకెవరైనా కాల్ చేశారా? ఇదంతా కూడా రాజకీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేది ప్రధానమైన రాజకీయ పార్టీ, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. డెమోక్రసీ అనేది బయట ఉంటుంది, ఇంటర్నల్గా కూడా పుష్కలంగా ఉంటుంది, కాదని లేని సత్యం. ఈ క్రమంలో మీతో మాట్లాడడానికి ఎవరన్నా ట్రై చేశారా, మాట్లాడారా? అసలు అంత ప్రమాదం ఏర్పడది. సమావేశం పెడితే అంత ప్రమాదం ఉంటే నాతో మాట్లాడడానికి కొరకు ప్రయత్నం చేస్తారు. మా ప్రయత్నం ఒక సమావేశం ఇక్కడ ప్రాథమికంగా జరిగింది. ఇంకా నా ప్రయత్నం ఇంకా ఢిల్లీ దాకా పోతుంది. టికెట్ కావాలని నేను ఇక్కడ కరీంనగర్ నా ఇంట్లో కూర్చుండో లేకపోతే మన ఇద్దరం శేఖర్ను నేను మాట్లాడుకుంటున్నా జరిగేదా? నా ప్రయత్నం ఢిల్లీ వరకు జరుగుతుంది. టికెట్ కావాలనే ఆలోచనలు ఉంటాం. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి టికెట్ ఇవ్వద్దు, నాకే కావాలని నేను కోరుతాను. అది ప్రజాస్వామికంగా హక్కు పార్టీలో, అది అంతర్గత ప్రజాస్వామ్యం. టికెట్ కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. నేను కూడా అదే అంగీకరిస్తున్నా, ఇంటర్నల్ డెమోక్రసీ అని చెప్పాను. అవును, దాంట్లో తప్పే ఉన్నది. దాంట్లో నేను అధిష్టానం నాకు ఫోన్ చేసి నేనే అధిష్టానానికి ఫోన్ చేసి చెప్పదలుచుకున్నా. ఒకవేళ టికెట్స్ పంపిణీ విషయంలో మీరన్న సమీకరణాల విషయంలో సిట్టింగ్లకే మరొకసారి అవకాశం ఇస్తామంటే మీరు సపోర్ట్ చేస్తారా, చేయరా? పార్టీ ఎవరిని నిర్ణయించినా సపోర్ట్ చేస్తాం. అది పార్టీలో ఉన్నటువంటి మా సిద్ధాంతం, మాకు నేర్పించినటువంటి ఒక పద్ధతి. దానికి సిట్టింగ్లకు ఇలా మొన్న జరిగిన 3 రాష్ట్రాల్లో గెలిచినాము. 3 రాష్ట్రాల్లో ఇదివరకు ఉన్న సిట్టింగ్ చీఫ్ మినిస్టర్లకు ఇయ్యలే.
అంత కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసారు, అనేక మందిని మార్చినటువంటి చరిత్ర ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా సిట్టింగ్లకు ఇవ్వాలని ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న దేశంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేశంలో అధికారం రావాలంటే గెలుపు గుర్రాలు కావాలి. కాబట్టి గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇస్తే తప్ప సిట్టింగ్ వీడు లేకపోతే ఇంకేదన్నా అనేటువంటి ఆలోచన చేస్తారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా నేను పెట్టే ఏదైతే ఈ యొక్క కండిషన్స్ అంటే నేను పెట్టేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో పార్టీ ముందట ఆలోచన తప్పకుండా అది వాళ్ళు ఆలోచిస్తారు, ఆ రకంగా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా.